అందరికీ నమస్కారం అండి. ఫలానా ఓ సంఘటన హఠాత్తుగా సంభవించడం వేరు. అదే సంఘటన ఫలానా కొంతకాలం తర్వాత ఖచ్చితంగా సంభవిస్తుందని ముందుగానే తెలియడం వేరు. భవిష్యత్తు కళ్ళ ముందుకి రావడం అనేది కొన్ని సందర్భాల్లో భరించలేని విషయమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే నరకం. మనసులోనే అనుకున్నాడు సత్యమూర్తి. అతనికి ఆవేదనగా ఉంది. ఆ సందర్భంలో తన గుండెలో ఉన్నది అగ్నిపర్వతమో, హాలాహలమో, లేక ఆ రెండింటినీ తనలో ఇముడ్చుకుని అల్లకల్లోలమవుతున్న ఓ మహాసముద్రమో తెలియనంత అలజడిగా తయారయ్యింది. కొన్ని గంటల క్రితం తను చెవులారా విన్న నిజం అతనికి నమ్మశక్యంగా లేదు. కానీ నమ్మక తప్పడం లేదు. అందుకు కారణం చేతిలో ఉన్న మెడికల్ రిపోర్ట్స్. కాదనుకున్న నిజం అబద్ధమైపోదు అనేందుకు సాక్ష్యంలా చాలా బరువుగా, భారంగా తనని వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయవి. వాటిని అలా చూస్తూ ఉంటే భార్య గుర్తొచ్చింది అతనికి. దేవుడంటూ దిగొచ్చి నాకంటూ వరమిస్తానంటే ఆ క్షణంలో నేను కోరుకునేదొక్కటే, ఈ పసుపు కుంకాలు, పూలు గాజులతో పుణ్యస్త్రీగా మీ చేతుల్లో మీకంటే ముందు పోవాలని అనే భార్య మాటలు గుర్తొచ్చాయి. సత్యమూర్తి గుండె నీరైపోయింది. ఉన్నట్టుండి దుఃఖం ఉప్పెనలా పొంగుకొచ్చింది. ఇక ఉండబట్టలేనట్టుగా పొగిలి పొగిలి శబ్దం బయటికి రాకుండా ఏడ్చేశాడతను. ఆ బాధంతా తను పోతున్నందుకు కాదు. అసలు ఆ మాటకొస్తే 67 జీవితంలో అంతిమ దశ. అంతా అనుభవించేసిన దశ. ఇక తను జీవితంలో నుంచి రిటైర్ అవ్వాల్సిన దశే. కానీ పోతూ పోతూ భర్తగా తన భార్య కోరికని తీర్చకుండా పోతున్నాను అన్నదే అతని బాధంతా. అందుకే గుండె కరిగిపోయేలా తన వేదనంతా వెలిగక్కేశాడు. అలా ఎంతసేపు ఏడ్చాడో అతనికి గుర్తులేదు. తెప్పరిల్లి చూసేసరికి సూర్యుడు చల్లబడడానికి ఆయత్తమవుతూ కనిపించాడు. ఇంతలో ఇక్కడున్నారా అంటూ వినిపించింది భార్య సుభద్ర కంఠం. ఉలిక్కిపడ్డాడు సత్యమూర్తి. గబగబా మొహం తుడుచుకుని మామూలయ్యాడు. ఏం చేస్తున్నారు? దగ్గరకొచ్చి అడిగింది. ప్రకృతిని ఆరాధిస్తున్నాను. ముఖానికి నవ్వు పులుముకుంటూ చెప్పాడు. పనిలో పనిగా పరిశీలనగా చూశాడు భార్యని. దోసెడు వెడల్పు అంచున్న కంచిపట్టు చీర, ముఖాన కాసింత కుంకుమ బొట్టు, కళ్ళకి కాటుక, మెడ కింద గంధం చారికలు, కాళ్ల నిండా పసుపు, తలలో పూలు. నిండు ముత్తైదువకి తార్కాణంలా నిలుచుని ఉన్న ఆమెను అలా చూస్తూ ఉంటే అతని కడుపు తరుక్కుపోయింది. దుఃఖం ఉబికి రాబోయింది. అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. ఏమిటి విశేషం? ఇంత హడావిడిగా ఉన్నావు? అడిగాడు. గుర్తులేదా? ఇవాళ శ్రావణ మంగళవారం. పేరంటానికి వెళ్ళొచ్చాను. మీకు పచ్చి చలివిడంటే ఇష్టం కదా, ఇద్దామని పట్టుకొచ్చాను. ఇందా చెప్పి తను వాయనంలో తెచ్చిన చలివిడి ముద్దని అతని చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోయిన తర్వాత అతనిలో మళ్లీ వేదన వరదలా పొంగుకొచ్చింది. అంతే, ఇంకోసారి కూడా వెక్కి వెక్కి ఏడ్చేశాడతను. పని గట్టుకుని అక్కడికొచ్చి అతన్ని పలకరించే వాళ్ళు లేకపోవడంతో అలా చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయాడు. ఉదయం నుంచి గమనిస్తున్నాను మిమ్మల్ని. ఏమిటో అదోలా ఉన్నారు. ఏం జరిగింది? మంచం మీద పడుకున్న భర్త కాళ్ల దగ్గర కూర్చుంటూ అడిగింది సుభద్ర. భార్య ప్రశ్నకి అదిరిపడ్డాడు సత్యమూర్తి. అబ్బే, అదేం లేదు, అదేం కాదు తడబడ్డాడు. అది సరే, ఉదయం హాస్పిటల్కి వెళ్లారు కదా, ఏమన్నాడు డాక్టరు? భర్త కాళ్ళు నొక్కుతూ ఆరా తీసింది. నేను ఇంకెంతో కాలం బ్రతకనన్నాడు. మనసులోనే అనుకున్నాడు. పైకి మాత్రం ఏమీ లేదని చెప్పాడు అన్నాడు. మరి వాంతులు, అన్నం సరిగ్గా దిగకపోవడం, నీరసం ఇవన్నీ ఎందుకట? అనుమానంగా ప్రశ్నించింది. అదంతా నాకొచ్చిన క్యాన్సర్ తాలూకు ప్రభావం అన్న నిజం చెప్పలేకపోయాడు. అబ్బే, ఊరికే అజీర్ణం తాలూకు ప్రభావాలే అవన్నీను, డాక్టరే చెప్పాడు. అసువుగా మళ్ళీ మరో అబద్ధం చెప్పేశాడు. అతని మాటలకి తృప్తి పడ్డదానిలా హాయిగా నిట్టూర్చుంది సుభద్ర. ఇంతేనా? ఏమిటో ఎక్స్రేలు, ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటే నేను ఊరికే కంగారు పడిపోయాను. ఇంతేనన్నమాట తేలిగ్గా అనేసింది. భార్యని, ఆమె ప్రశాంతతని, అమాయకత్వాన్ని చూస్తూ ఉంటే అతని మనసు ద్రవించిపోయింది. సుభద్ర ఆర్తిగా పిలిచాడు. మెత్తగా పలికింది. ఓ మాట అడుగుతాను, చెప్తావా? అడగండి. ఇంతవరకు నా వల్ల నీకంటూ తీరని కోరికలేమైనా ఉన్నాయా? సంశయిస్తూనే అడిగాడతను. మొదట విస్తుపోయిందామె. అంతలోనే సర్దుకుంది. లేవు. క్షణం ఆలోచించిన తర్వాత చెప్పింది. పోనీ ఇక ముందు నా వల్ల నీకంటూ తీరాల్సిన కోరికలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ అడిగాడు.
ఉంది. ఒకే ఒక్కటి. పుణ్యశ్రీగా పసుపు కుంకాలతో పోవడం మెల్లిగా అంది. నిలువున నీరైపోయాడు సత్యమూర్తి. లేదు, నీ కోరిక తీరదు. నీ గాజులు, పూలు, బొట్టు, కాటుక ఇవన్నీ ఇంకెంతో కాలం ఉండవు. నీకు నేను నీ కోరిక తీర్చలేను. నన్ను క్షమించు, క్షమించు సుభద్ర అని అప్పటికప్పుడు ఆమె కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి అన్నంత ఆవేశం వచ్చింది అతనికి. కానీ అనుకున్న వెంటనే ఆ పని చెయ్యలేకపోయాడు. కారణం ఒక్కటే. నిజం తెలిసిన మరుక్షణం భార్య గుండె ఆగిపోతుందన్న విషయం అతనికి తెలుసు. ఏమిటి మాట్లాడరు అన్న భార్య పలకరింపుతో తిరిగి ఈ లోకంలోకొచ్చాడు సత్యమూర్తి. ఏమీ లేదు, ఒకవేళ నీకంటే ముందు నేను పోయాననుకో, అప్పుడు నువ్వేమైపోతావోనని ఆలోచిస్తున్నాను చెబుతూ ఉంటే గబుక్కున పైకి లేచి తన చేత్తో టక్కున అతని నోరు మూసేసింది సుభద్ర. ఆమె కంగారు చూస్తే అతనికి జాలి, దాంతోపాటు నవ్వు రెండూ ఒకేసారి పుట్టాయి. అయినా నాకు తెలియకడుగుతాను, భర్త పోయాక కూడా బొట్టు పెట్టుకోకుండా ఈ కాలంలో ఎవరుంటున్నారు చెప్పు? ఎవరో కొందరు చాదస్తులు, వయసు మళ్ళిన వాళ్ళు తప్ప చదువుకున్న వాళ్ళెవ్వరూ బొట్టు, గాజులు మానట్లేదు. ఇంకా చెప్పాలంటే వయసుంటే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు తెలుసా? నవ్వుతూ అన్నాడు. నిజమే, కానీ అవన్నీ జరగడానికి ముందు మగాడు పోయిన 10వ రోజు అతని భార్యకి బొట్టు చెరిపేయడం, గాజులు పగలగొట్టించడం, తెల్ల చీర కట్టించడం, కీడు బట్ట వేయడం, ఆమెకు సంభవించిన ఈ దౌర్భాగ్యాన్ని సాటి ఆడవాళ్లు నోట్లో జీలకర్ర, మెళ్ళో పసుపు కొమ్ము వేసుకుని చూడడం, ఈ తతంగాలన్నీ యథావిధిగా చేస్తున్నారుగా. నేనంటున్నది ఇదిగో ఈ కార్యక్రమాలు జరగకూడదనే. అదంటేనే భయం నాకు. చెబుతూ ఉంటే ఆమె గొంతు మాత్రమే కాదు, శరీరం కూడా వణికిపోయింది. సత్యమూర్తి కదిలిపోయాడు. వణికిపోతున్న భార్యని దగ్గరికి లాక్కుని గుండెలో పొదువుకున్నాడు. గువ్వలా ఒదిగిపోయిందామె. భర్త సాంత్వన లభించినందుకేమో ఆ తర్వాత హాయిగా నిద్రపోయింది. కానీ సత్యమూర్తికి మాత్రం నిద్ర పట్టలేదు. అమాయకంగా మంచం మీద నిద్రపోతున్న భార్యని, ఆమె ముఖాన మెరుస్తున్న బొట్టుని చూస్తూ ఉంటే అంతకుముందు అతనిలో ప్రవేశించిన అలజడి మరింత అధికమైంది. ఎలా, ఏమిటి చేయడం ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్యకి రెండు పరిష్కారాలు కనిపించాయి అతనికి. మొదటిది, తను పోకుండా ఉండడం. అది తనకే కాదు, మహామహులకు కూడా అసాధ్యమని అతనికి తెలుసు. అందుకే మొదటి పరిష్కారాన్ని మనసులో నుంచి తుడిచేశాడు. ఇక రెండోది, తాను పోయిన తర్వాత కూడా సుభద్ర సుమంగళిగానే ఉండిపోవడం. అందుకు కావలసిన ఏర్పాట్లు తానే స్వయంగా చేయడం ఆలోచిస్తూ ఉంటే ఆ రెండో పరిష్కారమే బాగున్నట్టు అనిపించింది. అంతే. ఆ తర్వాత ఇక క్షణం కూడా ఆలస్యం చేయలేదు సత్యమూర్తి. వెంటనే లేచి పెన్ను, పేపర్ అందుకున్నాడు. తన కొడుకులిద్దరినీ సంబోధిస్తూ రాయడం ప్రారంభించాడు. చిరంజీవులు, శివరాం, జయరాంలకి ఆశీస్సులు. మనిషికి తన జీవిత కాలంలో ఎన్నో కోరికలు పుడుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిలోకి ఆవత్ సమయాల్లోనూ, అవమానపడ్డ సందర్భాల్లోనూ, అంతిమ కాలంలోనూ పుట్టే కోరికలకే ప్రాధాన్యం ఎక్కువ. ఇప్పుడు నేను చివరి దశలోనే ఉన్నాను. నా ఆయుర్దాయం ఇంకా 6 నెలల కంటే బహుశా ఎక్కువ లేకపోవచ్చు. ఇదిగో ఇలాంటి సందర్భంలోనే నాకు కోరిక పుట్టింది. అదేమిటో తెలుసా? మీ అమ్మ కోరిన కోరికని ఎలాగైనా తీర్చాలన్న నిశ్చయం. ఇక మీ అమ్మ కోరిక ఏమిటో తెలుసా? తాను ఉన్నంత కాలం పసుపు కుంకాలతో ఉండడం, ఆ తర్వాత పుణ్యశ్రీగా పోవడం. ఈ కోరిక వింతగా ఉంది కదూ. అయినా సరే అది తీర్చడం నా ధర్మం. అందుకే చెప్తున్నాను. నేను పోయాక 10వ రోజు ధర్మోదకాలు ఇవ్వండి. కానీ మీ అమ్మకి పసుపు కుంకాలు తీయించడం, తెల్ల చీర కట్టించడం లాంటి తంతులేవి జరిపించకండి. 50 ఏళ్లు నాతో కలిసి కాపురం చేసిన సుభద్ర ఎప్పటికీ నిత్య సువాసిని అవుతుంది. కానీ నేను పోయినా పూర్వ సువాసిని కారాదు. ఇది నా చివరి కోరిక. దీన్ని మీరంతా తీరుస్తారని ఆశిస్తూ, మీ నాన్న. ఉత్తరం రాయడం పూర్తి చేసి పైకి లేచాడు సత్యమూర్తి. ఓ మంచి నిర్ణయం తీసుకోగలిగినందుకు అతనికిప్పుడు చాలా తృప్తిగా ఉంది. అటుపైన ఆ క్షణంలో అతనికి ఒక్కటే అనిపించింది. ఫలానా ఓ సంఘటన హఠాత్తుగా సంభవించడం వేరు. అదే సంఘటన ఖచ్చితంగా ఫలానా కొంత సమయం తర్వాత సంభవిస్తుందని ముందుగానే తెలియడం వేరు. అలా తెలిసాక కూడా అందుకు సంబంధించిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వేరు. అసలు ఆ మాటకొస్తే చరమదశకి చేరుకున్న ప్రతి భర్త
తాను పోయినా సరే తన భార్య పసుపు కుంకాలు తీయరాదన్న ఓ శాసనాన్ని రాసి పెట్టగలిగితే అదే తన ఆత్మకి శాంతి కలిగించగల చివరి కోరికగా పేర్కొనగలిగితే ఈ సమాజంలో ఇక ముందు ఏ భార్య విధవ కాలేదు. నిజానికి సంఘాన్ని సంస్కరించిన వాళ్ళు, సమాజాన్ని మార్చేవాళ్ళు మాత్రమే కాదు, తాను పోయాక కూడా తన మూలంగా తన వాళ్ళు బాధపడకుండా చేసిపోయే వాళ్ళు కూడా మహాత్ములే. ఇంకా చెప్పాలంటే పురుషులందు పుణ్య పురుషులు అని. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.